కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ టెర్రరిస్టుల దాడిలో చనిపోయినటువంటి మృతులకు భారతీయ జనతా పక్షాన నివాళులర్పిస్తూ దాడిలో దెబ్బలకు గురైనటువంటి క్షతగాత్రులందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా అందరి పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తూ వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టులారా ఖబర్దార్. ఈరోజు భారతదేశంతో పెట్టుకున్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా భారతదేశమా మమ్మల్ని రక్షించండి అనేటువంటి చూస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మా దేశంలో ఉన్నటువంటి అందులో ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి దాడులను ఈ 120 కోట్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులపై జరిగిన దాడులుగానే మేము ఈరోజు అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హిందూ బిడ్డ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరసన జ్వాలలు ప్రతి ఒక్క గుండె ఇలా మంటలకు గురవుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజులలో కనుక ఈ భారతదేశం వైపైన మా కాశ్మీర్ పైన మా హిందువుల పైన మరొకసారి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ పాతాళలోకంతో తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సమీక్షలు చేస్తూ ఉన్నాయి. ఓ భారతీయులారా దయచేసి ఒక్కసారి ఓపిక పట్టండి. మీరు ఎక్కడ కూడా అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. గతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశం మీద దాడెత్తినప్పుడు ఏ విధంగా అయితే చర్యలు కనుక్కొని భారత సరిహద్దులు దాటే విధంగా పారదోనేటువంటి ప్రయత్నం చేసినామో ఇప్పుడు కూడా టెర్రరిస్టులు దాడికి పాల్పడిన వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి 2-3 రోజులనే వాళ్ళని అంతమొందించడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజులలో పాకిస్తాన్ నా కొడుకులను ఉచ్చలు పోసుకునే విధంగా భారతదేశం సైనిక చర్య చేపడుతున్న సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. క్షతగాత్రులందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మరొకసారి చనిపోయినటువంటి 28 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.